బొబ్బిలి పూలబాగా ఆనుకుని ఉన్న నారాయణ పుష్కరిణి శ్రీ వేణుగోపాల స్వామి తెప్పోత్సవం జరుగు చెరువులో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం గుర్రపు కోనేరు ఆక్రమణ చర్యలకు పోలీసులు దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఎమ్మెల్యే బేబిని ఆయన ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన గుర్రపు కోనేరును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన గుర్రపు కోనేరు మధ్యలో ఉన్న ఆలయ మండపంలో పురాతన విగ్రహాలు చోరీ చేసి కోనేరు ఆక్రమణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పురాతన విగ్రహాల చోరీపై హిందూ వస్తువు సమితి సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా కేసు రాజీ చేసేందుకు ప్రయత్నం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు బొబ్బిల్లో నేను చూస్తానని ఏ రోజు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎంతో వైభవంగా తెప్పోత్సవం జరిపించడానికి నా పూర్వీకులు నిర్మించినటువంటి గుర్రపు కోనేరులో ఉన్నటువంటి మండపంలో, గుర్రపు కోనేరు మధ్య భాగంలో ఉన్నటువంటి మండపంలో మధ్య భాగంలో యోగ ముద్రలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహాన్ని ముందు దొంగలించి తవ్వకాలు చేపట్టి తర్వాత మన హిందూ సోదరులు పోల్ శ్రీనివాసరావు గారు అవనివ్వండి, సాయి రమేష్ గారు, అనిలు, రవి, ఇతరులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీరు ముందు విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు, వెంటనే పెడతారా లేదా అని గట్టిగా వార్నింగ్ ఇస్తే అనుక్షణం ఆ విగ్రహాలు అక్కడ పెట్టడమే కాకుండా యోగ ముద్రలో ఉన్న లక్ష్మీనారాయణ అంటే అది చాలా అరుదైన విగ్రహం. అది దాని భుజం కింద భాగం పూర్తిగా విరిగిపోయి ఉంది. ప్రెస్ సోదరులు మీరు చూసే ఉంటారు. ఇదేంటంటే పూర్తిగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ యొక్క అలసత్వం ఇది. అదేవిధంగా పోలీసు వారు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఒక చిన్న వైసీపీ హయాంలో ఒక చిన్న వైసీపీ నాయకులకి గోరు చుట్టూ అయితేనే పారిపోయినటువంటి పోలీసులు ఇవాళ ఇంత పెద్ద నేరం, క్షమించరాని నేరం జరిగాక బాధ్యుల మీద కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇంత జరిగాక, ఇంత ఆక్యుపేషన్, ఇదంతా ఎండోమెంట్స్ ల్యాండ్, ఇంత ఆక్యుపేషన్ అయ్యాక కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ బాధ్యత. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తెలుసు, ఇది ఎండోమెంట్స్ ల్యాండ్ అని కూడా తెలుసు, రికార్డులో కూడా ఉంది. 5 ఎకరాల చిల్లర ఎండోమెంట్స్ ల్యాండ్ అని. ఏవో దొంగ కాగితాలు, దొంగ సంతకాలు, దొంగ రిజిస్ట్రేషన్లతోని తప్పుడు ఆధారాలు చూపించే పరిస్థితి ఉంది. కోర్టు ఆర్డర్ కూడా ఉంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కింద ఇప్పుడు ఈ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్కి ఒక కేసు అయినప్పుడు ఇది ఎండోమెంట్స్ ల్యాండ్, మీది కాదు ఇది ఎండోమెంట్స్ ల్యాండ్ అని కోర్టు ఆర్డర్ కూడా ఉంది. కోర్టు ఆర్డర్ ఉండి ఎండోమెంట్స్ ల్యాండ్ అని క్లియర్గా ఫెయిర్ అడంగల్ అవనివ్వండి, 1Bలో అవనివ్వండి, అన్నిట్లో కూడా దేవుడు భూమి అని ఉంది. అలాంటప్పుడు మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు ఎంత అలసత్వం ఎందుకు వహించారు? అది చాలా చాలా దురదృష్టకరం. దీన్ని మీడియా సోదరులు కూడా చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు, సుమారు 150-200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు. అక్కడ ఆ మండపంలో ఇంకా కొన్ని తవ్వకాలు కూడా జరిగాయి. అది దేనికి చాలా పూర్తి స్థాయిలో హై లెవెల్ ఎంక్వైరీ జరగవలసిన అవసరం ఉంది. దీనికి బాధ్యులు ఎవరో వాళ్ళిద్దరి మీద కూడా మరి నిన్న కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. తప్పు చేసినటువంటి వారు శిక్ష అనుభవించాల్సిందే. ఏదో రాజీ మార్గాలకి, రాజీ ప్రయత్నాలకు మాట్లాడతారు. అసలు ఎండోమెంట్స్ భూమిలో దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారనేది ఫస్ట్ తేల్చవలసి. ఇంత పర్మనెంట్ కట్టడాలు గోడలు కట్టినా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి తెలియలేదంటే మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంటే పర్మిషన్ ఇచ్చిందా మరి తేలవలసిన అవసరం ఉంది. ఇది చాలా 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 తప్పు. ఇంత భూదోపిడి జరుగుతుంటే అవాళ బొబ్బిలి రాజులు దేవుడి నగలు తినేశారని నిష్ఠూరం వేసినప్పుడు అంత హై లెవెల్ ఎంక్వైరీ చేశారే, ఇవాళ కొన్ని 100 కోట్లు విలువ చేసే భూమిని దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తుంటే అంటే ఇది ఎవరు అండదండలతో జరిగాయో మీరు దయచేసి అర్థం. ఎందుకంటే దేవుడి విషయం మనం రాజకీయం చేయకూడదు.
ఇది చాలా పెద్ద హస్తాల తాలూకు అండదండ లేకుండా ఈ పని జరగదు. అవన్నిటినీ కూడా మనం బయటికి లాగుతాం. ఎట్టి పరిస్థితిలో ఇప్పుడే ఒక స్వామివారికి పంపించాం ఆ డ్యామేజ్ అయినటువంటి విగ్రహం. మళ్ళీ మనం ఏమైనా పునర్ప్రతిష్ఠ చేయొచ్చా అని. అది పునర్ప్రతిష్ఠకి పనికిరాదు. అది మీరు ఆ విగ్రహాన్ని చూస్తే అన్ని వందల సంవత్సరాల విగ్రహం ఏదో కొత్త విగ్రహం లాగా ఉంది. అటువంటి విగ్రహాన్ని భిన్నం చేయడానికి వీళ్ళకి చేతులు ఎలాగ వచ్చాయి?